పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ, పిల్లల మరొక పర్యాయము ఈ విధంగా ఇటు రీతిగా ఈ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క మాటలు పంచుకొని వచ్చినటువంటి దేవునికి నేను ఎంతగానో వందనములు తెలియజేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా మరి యొక్క పర్యాయమునైనా ఇటు రీతిగా నీ బిడ్డలతో మరి కొద్ది సమయము దేవుని యొక్క మరి వాక్యాన్ని పంచుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా నాయన, మరి ఈ వాక్యం విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును మెండుగా మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ నడిపును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, అందరూ బాగున్నారు కదండి. ప్రాముఖ్యంగా మరి నేటి దినమందు దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తలంపుల్లో దేవుని యొక్క ప్రేమను గురించి నేను మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా దేవుని యొక్క ప్రేమ అపరిమితమైనటువంటిది. అది మానవుని యొక్క జ్ఞానమును అందనటువంటిది, మానవుని యొక్క ఊహలకు తలంపులకు కూడా మరి అందనటువంటి ఒక గొప్ప ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, హద్దులు లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో మానవుని జీవితంలో ప్రేమకు ఒక పరిమితి ఉన్నదేమో, కానీ దేవుని యొక్క ప్రేమకు ఏ విధమైనటువంటి ఆ పరిమితి లేనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు, దేవుని యొక్క ప్రేమను గురించి అనేకమైనటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అగాపే అనేటువంటి ఒక గ్రీకు వాడిని మనం గమనించగలిగితే, అగాపే అనేటువంటి మాటకు అర్థము దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనటువంటిది, కల్మషం లేనటువంటిది, మరి అది శాశ్వతమైనటువంటిది. అది ఒక ఉన్నతమైనటువంటి ప్రేమగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అసలు దేవుని యొక్క స్వరూపమే ప్రేమాస్వరూపి అనేటువంటి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందంటే మనం చెప్పలేం, కానీ ఆ ప్రేమ, ఆయన చూపించినటువంటి ప్రేమే అది ఒక గొప్ప దేవుని స్వరూపం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఇలా పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త మనం గమనించగలిగితే, యోహాను సువార్త మరి 3వ అధ్యాయంలో మరి 16వ వచనంలో కూడా ఇక్కడ భక్తుడు దేవుడు లోకంని ఎంతో ప్రేమించినటువంటి మాటతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది క్రీస్తు శకము 80-89 మధ్య కాలంలో రాయబడినటువంటి సువార్తగా మనందరికీ తెలుసు. యేసు ప్రభువారిని ప్రేమించినటువంటి శిష్యుడు, మరి ప్రభువారి చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు రాసినటువంటి సువార్త. ఈ యోహాను సువార్తలో ప్రాముఖ్యంగా ఆ దేవుని కార్యముల గురించి, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరి కార్యములన్నీ కూడా ఈ సువార్తలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. యేసు ప్రభువారిని ఏ ఉద్దేశంతో రాసి ఉన్నాడంటే, ఈయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు సకల మానవాళి కొరకు ప్రాణము పెట్టుటకు ఈ లోకంలో ఆయన స్వరూపంలో ఉన్నటువంటి సకల మానవాళిని జీవంలోనికి నడిపించడానికి ఆ దేవుడే తన కుమారుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడని ఈ యోహాను సువార్తికుడు చాలా చక్కగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు, ఆ యొక్క సంభాషణ అంతా కూడా, తండ్రి కుమారుడు ఇరువురు మాట్లాడుకునేటువంటి సంభాషణ అంతా కూడా యోహాను సువార్తలో చాలా స్పష్టంగా మరి భక్తుడైనటువంటి యోహాను జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ప్రాముఖ్యంగా మనం గమనించగలిగినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యోజ్యము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అసలు యేసు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి ఎందుకు పంపించి ఉన్నాడు?
ఆయన పంపించడంలో గల ఉద్దేశం ఏమిటి? పిల్లరా, ఈ యొక్క వచనంలోని సమస్తాన్ని మరి భక్తుడు తేటపరుస్తూ ఉన్నాడు, సమస్త సంగతులను తేటపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా ఆ నశించిపోకుండా నిత్యజీవమును పొందుకోవడానికే ఈ లోకంలో నిన్ను నన్ను సకల మానవాళిని దేవుడు ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి మన కొరకు మన పాపముల కొరకు ఒక ప్రాయోచిత బలిగా తన కుమారుని అర్పించుచున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ బలి అర్పణలో దేవుని ప్రేమ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఎందుకు ఆయన బలిగా తన కుమారుని అర్పించవలసి ఉన్నది అని అంటే మన పట్ల వెల్లడపరచబడినటువంటి ప్రేమ. ఆ దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ తన కుమారుని సహితము కూడా ఆయన త్యాగముగా మన కొరకు అర్పించినట్లుగా లేఖనాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఈ ప్రేమ ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈరోజు 4 ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ఒక గొప్ప మాట మనం గమనించవచ్చు. 4 మాటలు ఏమిటంటే, మొదటిగా జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల చూపించినటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల వెల్లడపరచబడినటువంటి ప్రేమ. రెండవది, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి ప్రేమ. ఒకటేమో జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల వెల్లడపరచబడినటువంటి ప్రేమ. 2, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి ప్రేమ. 3, మనము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ. 4, మన జ్ఞానములకు మించినటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ, అదే దేవుని యొక్క ప్రేమ. రోజు ఈ 4 మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లలు, ఒక భక్తుడు అన్నాడు ఒక చక్కటి మాట, ఆకాశమంతటిని పుస్తకంగా మరల్చి సముద్రపు నీరంతటిని సిరాగా చేసి వ్రాసిన నా దేవుని ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవు అన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే నిజంగా దేవుని ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. మనకి ఏ పాటి జ్ఞానం ఒక విధంగా చెప్పాలి అంటే, కానీ దేవుని యొక్క లేఖనాలు ఉన్నటువంటి కొన్ని సంగతులను బట్టి దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఆయన నీ పట్ల, నా పట్ల, మన పట్ల, ఈ లోకంలో మన కుటుంబాల పట్ల, ఈ లోకంలో సకల మానవాళి పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. దానిలో భాగంగా పిల్లలు కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమకు అనుకూలంగా మన జీవితాలను మరల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్లుగా నేను మీకు సెలవిస్తూ ఉన్నాను. పిల్లరా, లేఖనాల్లో మనం గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా జగత్తు పునాదు వేయబడక మునపే మన పట్ల వెల్లడపరచబడినటువంటి ప్రేమ. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో గడిచిన పరిశుద్ధ దినమందు మదర్స్ డే రోజు ఒక మాట జ్ఞాపకం చేసి ఉన్నారు. తల్లి ప్రేమ ఎక్కడి నుండి ప్రారంభమవుతూ ఉన్నదంటే, మనము గర్భంలో పిండంగా రూపింపబడిన దినము మొదలుకొని మరి తల్లి యొక్క గర్భంలో ఎదుగుతున్నటువంటి సమయంలోనే తల్లి బిడ్డ పట్ల ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. తల్లి యొక్క ప్రేమ గర్భంలో పిండంగా రూపింపబడేటువంటి సమయంలో మరి ఆ కలుగుతున్నటువంటి ప్రేమ ఒక విధంగా చెప్పాలి అంటే. కానీ దేవుని యొక్క ప్రేమను ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. అసలు భూమికి పునాదులు వేయబడక మునిపే అంటాడు. అసలు ఈ భూమి, ఆకాశము, సముద్రములు, ఈ జీవరాశులు సృష్టించబడటానికి మునిపే దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితం ఉన్నది. దేవుని యొక్క ప్రణాళికలో నీ జీవితం ఉన్నది కాబట్టి నీ జీవితాన్ని ఒక శాశ్వతమైనటువంటి నిత్యత్వంలో ఉండటానికి ఆనాడే దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించడము ప్రారంభించి ఉన్నాడు అనేటువంటి మాట మరి పౌలు భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఒకసారి పరిశీలన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఈ 6వ వచనంలో 2వ భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. పిల్లలు గమనించండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. పిల్లలంత చక్కటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై అంటాడు. అంత చక్కటి మాట. తండ్రి తన బిడ్డలను తన ఇంటికి చేర్చుకోవడానికి మనం దేవుని స్వరూపంలో జన్మించబడినటువంటి వారం. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులను చేసి ఉన్నాడని ఆదికాండంలో స్పష్టం చేయబడి ఉన్నది.
దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు ఎక్కడ ఉండాలి అంటే ఆ స్వరూపము ఎక్కడ ఉన్నదో, ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడో ఆయన కుమారులు కూడా అక్కడే ఉండాలి. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుని సముఖంలోనికి ఆయన బిడ్డలు ప్రవేశించవలసినటువంటి అవసరత ఉన్నది. ఆ యొక్క అవసరతను ఆనాడే దేవుడు గుర్తెరిగి మరి మనల్ని తన కుమారులుగా చేసుకోవటానికి, మనం ఎక్కడి నుండైతే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నామో మరలా మనము తిరిగి ఆయన కుమారులుగా ఆయన సముఖంలోనికి, ఆయన సన్నిధానంలోనికి ప్రవేశించడానికే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలో మన కొరకు పంపించి ఉన్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అందుకే ఇక్కడ చూడండి, ఈ వచనాన్ని మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మరి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నది. జగత్తు పునాది వేయబడక మునిపే. కానీ పిల్లరా, దేవుని కుమారులుగా ఉండటానికి, దేవుని కుమారులుగా మరి ఉండలేకపోవడానికి గల ఒకే ఒక కారణం ఏమిటంటే పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడలేడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సన్నిధి పరిశుద్ధమైనటువంటిది, ఆయన నివాసం ఉన్నటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటిది. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఆయన కుమారులు ఉండాలి అంటే ఆ కుమారుడు కూడా పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధత ఈరోజు మానవ జీవితంలో లేదని స్పష్టం చేయబడుతున్నది. ఎందుకంటే మానవుని యొక్క హృదయ ఆలోచనలు పాప సంబంధమైనటువంటి ఆలోచనలు, ఏ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, అంటే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, ద్వేషము, కలహము, మత్సరముతో కూడినటువంటి ఆలోచనలు. మరి మానవుని యొక్క ఆలోచనలో యథార్థత లేదు, మానవుని యొక్క ఆలోచనలో సత్యము లేదు, మానవుని యొక్క ఆలోచనలో నీతి లేదు. మరి మానవుని యొక్క ఆలోచన విధానం అంతయు కూడా ఈ లోకంలో స్వప్రయోజనం కొరకు స్వార్థపూరితంగా నరుడు తన ఆలోచన కొనసాగిస్తూ ఉన్నాడు. అది దేవుని దృష్టిలో పాపము. అది దేవుని దృష్టికి ఆయన కుమారులుగా ఉండటానికి అర్హత లేనటువంటి జీవితము. అటువంటి సమయంలో పిల్లల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఏ పరిశుద్ధత అయితే మనలో లేదో, మనలో ఏ పాపమైతే ఉందో ఆ పాపాన్ని తొలగించి పరిశుద్ధతను మనకు ఆపాదింప చేయటానికి దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించేసి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి మన జీవితాన్ని మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు నడిపించుచున్నాడు. ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పుడు ప్రారంభమైందంటే అసలు దేవుడు భూమికి పునాది వేయబడటానికి మునిపే దేవుడు మన గురించి ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి తలంపు కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆయన మనల్ని అప్పుడే ప్రేమించి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఎంత ఉన్నతమైనటువంటి ప్రేమ, ఎంత శ్రేష్టమైనటువంటి ప్రేమ. తల్లి గర్భములో పిండముగా రూపింపబడినప్పుడు ప్రేమించడం ప్రారంభించిందేమో కానీ అసలు దేవుడు భూమికి పునాదులు వేయటానికి మునిపి నిన్ను నన్ను ప్రేమించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, రెండోదిగా మనం గమనించగలిగినట్లయితే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి ప్రేమ. ఒకటేమో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించినటువంటి ప్రేమ, ఆ రెండోది క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి ప్రేమ. మరణమైపోయినటువంటి జీవితాన్ని మరలా తిరిగి లేపినటువంటి ప్రేమ. నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని మరి ఒక సంతోషకరమైనటువంటి స్థితిలోనికి నడిపించినటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. అది క్రీస్తు ద్వారా ఈ లోకంలో మన జీవితంలోనికి ప్రవేశించినటువంటి ప్రేమ. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ పౌలు భక్తుడు స్పష్టం చేయుచున్నాడు. పిల్లలు ఇక్కడ అంటాడు కదా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మరి మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన ప్రేమ. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయినటువంటి వారమే. ఒక విధంగా చెప్పాలి అంటే పాపము ఎప్పుడైతే మానవ జీవితంలో ప్రవేశించినదో ఆ మరుక్షణము మరణము మానవ జీవితాన్ని ఏలుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే, మరి దురాశలు గర్భము ధరించి పాపము కానీ ఆ దురాశ మానవ జీవితంలో ఉన్నటువంటి దురాశలు మరి గర్భము ధరించి అవి పాపముగా ఉండి ఆ పాపము పరిపక్వమై మరణమును కన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మరణము మానవ జీవితాన్ని వేలుతూ ఉన్నటువంటి సమయంలో, ఆ నరుడు పాపం వల్ల మరణించినటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించినట్లుగా
ఆ బ్రతికించినటువంటి ప్రేమకు పౌలు భక్తులు పెట్టినటువంటి పేరేమిటంటే మహాప్రేమ. అసలు ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలా ఒక విధంగా చెప్పాలి అంటే, ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. పిల్లలు గడిచిన దినాల్లో నేను ఒక చిన్న సన్నివేశాన్ని గమనించి ఉన్నాను, ఒక వీడియో గమనించి ఉన్నాను. దానిలో నేను గమనించినటువంటి భావం ఏమిటంటే పిల్లరా, అడవిలో ఒక తల్లి పిల్ల 2 జింక పిల్లలు, అంటే ఒక తల్లి పిల్ల 2 జింకలు అడవిలో తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. అనుకోకుండా ఒకరోజు మరి ఆ తల్లి పిల్ల 2 కూడా మరి నది ఒడ్డున నీళ్లు తాగి మరలా మరొక ఒడ్డుకి వెళ్ళటానికి అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవి అలా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో మొట్టమొదటిగా ఆ పిల్ల నీళ్లు తాగి ఆ నీటి ప్రవాహంలో గుండా అవతల ప్రదేశంలోకి వెళ్ళటానికి నీటి ప్రవాహంలోనికి ప్రవేశించారు. అది నీళ్ళలో గుండా మరి ఈదుతూ ముందుకు వెళుతున్నటువంటి సమయంలో, అదే సమయంలో ఆ నదిలో పొంచి ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి జంతువు ముసలి ఆ పిల్లను గమనించింది. ఆ నీటిలో ఈదుకుంటూ వెళుతున్నటువంటి ఆ జింక పిల్లను చూచి దాన్ని చంపి తినటానికి వడివడిగా ఆ ప్రవాహంలో గుండా ఆ నీటిలో నుండి ఆ పిల్ల దగ్గరికి ఆ ముసలి ప్రవేశిస్తూ ఉన్నది. పిల్లలు అదే సమయంలో తల్లి గమనించింది. ఆ ముసలి తన బిడ్డ దగ్గరికి వచ్చుచున్నటువంటి విధానాన్ని ఆ తల్లి గమనించి, ఎక్కడ తన బిడ్డ యొక్క ప్రాణము పోతుందో అన్నటువంటి ఒక భయముతో తన బిడ్డను కాపాడుకోవటానికి మరి వెంటనే ఆ తల్లి ఆ నీటి ప్రవాహంలో గబగబా గెంతుకుంటూ ఎగురుకుంటూ తన బిడ్డకి ఈ ముసలికి మధ్యలోనికి ప్రవేశించింది. పిల్లరా, మధ్యలోనికి ప్రవేశించి తిన్నగా తన బిడ్డ ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతానికి ముసలికి మధ్యలోనికి వచ్చి ఆగిపోయింది. నిజంగా ప్రాణమును కాపాడుకునేటువంటి జీవరాశి ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే ప్రమాదము పొంచి ఉన్నదో ప్రమాదానికి దూరంగా పారిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ తల్లి చేసింది ఏమిటంటే, తన బిడ్డ వైపు వచ్చుచున్నటువంటి ప్రమాదం ఏదైతే ఉన్నదో ఆ ప్రమాదంకు అడ్డుగా అది వెళ్ళి నిలబడింది. వెంటనే ఆ ముసలి ఆ జింకని కాక ఆ తల్లిని చంపి తినేసింది. పిల్లలు ఆ పిల్లని కాక తల్లిని చంపి తినేసింది. ఆ పిల్ల సురక్షితంగా ఒడిని చేరుకుంది. నిజంగా అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏమిటంటే, మాటలో రానటువంటి మూగ జీవాల్లోనే దేవుడు ఇంత ప్రేమను ఉంచినట్లయితే దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మానవ జీవితంలో ఇంకెంత ప్రేమ ఉండాలి, ఇంకెంత ప్రేమ మరి మానవుడు తన హృదయంలో నుండి తన జీవితంలో నుండి ఇంకెంత గొప్ప ప్రేమ మానవుడు లోకంలోనికి వెల్లడపరచాలి. ఇక్కడ ఈ యొక్క మాటలు మనం గమనించగలిగినటువంటి సత్యం ఏమిటంటే పిల్లరా, ముసలి మన పాపములకు సాదృశ్యంగా కనపడుతూ ఉన్నది. ఆ జింక పిల్ల మన జీవితానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నది. ఆ పిల్లకి ముసలికి మధ్య ఉన్నటువంటి తల్లి ఏదైతే ఉన్నదో అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని బ్రతికించడానికి మన పాపములకు మనకి మధ్య ఆయన వచ్చి తన ప్రాణం అర్పించి ఉన్నాడు. ఇప్పుడు పాపములు ఎవరి మీదకి వెళ్ళిపోయాయి అంటే, మరణం ఎవరిని మృంగటానికి వచ్చిందంటే మనల్ని మృంగలేదు, కానీ మన పాపములకు ప్రతిగా మరి మన పాపములకు బలిగా అర్పించబడటానికి మనల్ని ప్రేమించి వచ్చినటువంటి క్రీస్తును మన పాపములు ఆవరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ ముసలి ఆ తల్లిని ఎలా మృంగివేసిందో యేసు ప్రభువారు మన కొరకు మన పాపముల కొరకు తన ప్రాణమును ఆ విధంగా అర్పించి ఉన్నాడు. ఆయన తన ప్రాణము అర్పించడం బట్టి ఈరోజు మనం సజీవులమై ఉన్నాం. ఈరోజు మన జీవితాన్ని మనము ఒక సురక్షితమైనటువంటి మార్గంలోనికి నడిపించుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనల్ని సజీవులుగా నిలబెట్టినటువంటి ఆ దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ దేవుని పట్ల మనము ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఏ ప్రేమ అయితే దేవుని యొద్ద నుండి మనం పొందుకుని ఉన్నామో అదే ప్రేమ లోకంలో మనము కూడా ఇతరుల పట్ల కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే పౌలు భక్తుడు అన్నాడు కదా, ఇక్కడ ప్రభువారు చూపినటువంటి ప్రేమకు పౌలు భక్తుడు పెట్టినటువంటి పేరేంటంటే మహాప్రేమ అన్నాడు. మహాప్రేమ అది ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలు. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేసినాను కదండి, ఆకాశం అంతటిని పుస్తకంగా మరల్చినా కానీ, సముద్రపు నీరంతటిని సిరాగా చేసి వ్రాసినా కానీ ఆయన ప్రేమను వర్ణించుటకు మాటలు చాలవన్నాడు, సాధ్యం కాదన్నాడు. యోహాను సువార్తలో పిల్లరా, దీని గురించి ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని గురించి యోహాను భక్తుడు ఏం పలికి ఉన్నాడో, పరిశుద్ధ గ్రంథంలో ఏమి మాట వ్రాయబడి ఉన్నదో ఒకసారి నేను మీకు సెలవీయాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, ఆ 21వ అధ్యాయంలో ఆ చివరి వచనంలో జ్ఞాపకం చేస్తాడు. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించగలిగితే, ఇక్కడ యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు.
వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఎంత గొప్ప మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకము కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ప్రభువు కార్యాలు వివరించి రాసినా కానీ ఆ గ్రంథాలు ఈ లోకములు ఒకదాని ప్రక్కన మనం సెల్ఫ్లో బుక్స్ ఎలా అమర్చుకుంటామో, దేవుని కార్యాల గురించి రాయబడినటువంటి గ్రంథాలు ఒకవేళ ఉన్నట్లయితే వాటిని ఈ భూలోకం వాటిని ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటా వెళితే అసలు ఈ భూలోకమే సరిపోదు అనేటువంటి ఒక మాట యోహాను భక్తులు జ్ఞాపకం చేస్తూ, అంటే అవధులు లేనటువంటి ప్రేమ, అసలు ఆ ప్రేమ మానవుని యొక్క హృదయానికి కూడా అందనటువంటి గొప్ప ప్రేమను పరిశుద్ధ గ్రంథంలో మరి భక్తులు వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు అదే ప్రేమను మనం ఎంతవరకు అవగాహన చేసుకుని ఉన్నామనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మొదటిగా జగత్తు పునాది వేయబడక మునిపే మన పట్ల వెల్లడపరచబడినటువంటి ప్రేమను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది, మరి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి ఆ మహాప్రేమను గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మూడోది ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము పరిమళ సువాసనగా ఉండుటకై తన్ను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 2వ వచనంలో పౌలు భక్తుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను అర్పించుకున్నటువంటి ప్రేమ. నిజంగా పాపం ఎక్కడైతే ఉన్నదో అక్కడ దుర్వాసన, పాపము పరిపక్వమై మరణమును కనుచున్నదని, అంటే అది పెరిగి మరి ఒక దుర్వాసన, ఒక చెడు, పాపం అంటేనే ఒక చెడు, ఆ చెడు ఆలోచన, చెడు తలంపులు మానవ జీవితాన్ని ఒక కుళ్ళిపోయినటువంటి స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇర్మీయా భక్తుడు అంటే కదా, మానవునికి హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించగలిగినటువంటి వాడేవాడు అంటాడు. అంటే ఆ వ్యాధిగ్రస్తమైనటువంటి హృదయంలో నుండి దుర్వాసన వద్ద జల్లుతూ ఉన్నది, దాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు నరుడు అనేటువంటి సత్యాన్ని భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లలు, ఇక్కడ పౌలు భక్తులు తెలియజేస్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే ఈ 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను అనేటువంటి మాట. చూడండి ఎంత చక్కటి మాట. పరిమళ వాసనతో కూడినటువంటి జీవితము, అంటే పరిమళ వాసన అంటే దేవుని క్రియలు, దేవుని కార్యములు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను వెల్లడపరిచేటువంటి క్రియలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నీలో ఆ చిగురించేటువంటి నీతి జీవితం, యథార్థత, సత్యము, ప్రేమ, కరుణ, జాలి, దయ, ఇవన్నీ కూడా పరిమళ వాసన వెదజల్లేటువంటి దేవుని కార్యాలు, ఆత్మ ఫలాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రియులారా, నరుని యొక్క హృదయంలో నుండి ద్వేషము, అసూయ, కలహములు, మత్సరములు, క్రోధములు ఇవన్నీ కూడా ఏ హృదయంలో ఉంటాయో అది దుర్వాసన వెదజల్లుతున్నటువంటి హృదయం. అది ఒక భయంకరమైనటువంటి కుళ్ళు కృతంతములతో నిండిపోయినటువంటి హృదయం. కుళ్ళు ఆ కృతంతములు అంటే అక్కడ మరి పాపమునకు సాదృశ్యంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు మనం అలాంటి వారముగా ఉండకూడదనేటువంటి మాట తెలియజేస్తూనే మనం ఎలాంటి వారిగా ఉండటానికి తాను బలిగా అర్పణగా అర్పించుకున్నట్టే ఒక పరిమళ వాసనగా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ సాదృశ్యాన్ని, దేవుని యొక్క మహిమను ఈ లోకంలో వెల్లడపరిచేటువంటి బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని అంటే ప్రభువారు మన కొరకు తాను అర్పించుకున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అందుకే లేఖనాల్లో మనం గమనించవచ్చు, సిలువను మనం చూచినప్పుడు పిల్లరా, ఆ సిలువ మనకి ఏది జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే ఆ సిలువలో ఒకటి మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. రెండోది, ఆ సిలువ మనకి పరిశుద్ధతను ఆపాదిస్తూ ఉన్నది. 3, ఆ సిలువలో మనకు రక్షణ అనుగ్రహించబడుతూ ఉన్నది. 4, ఆ సిలువలో నుండి జీవం మన జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. 5, ఆ సిలువలో నుండి ఆ చీకటి పారదూలబడి వెలుగు మన జీవితాన్ని నింపుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. సిలువలో నుండి పిల్లరా, 1 జీవం వచ్చి ఉన్నది, 2 పరిశుద్ధత వచ్చి ఉన్నది, 3 పాప క్షమాపణ వచ్చి ఉన్నది. అదే సిలువలో నుంచి మరి వెలుగు మన జీవితంలోనికి మరి ప్రవేశించి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ విధంగా దేవుని రాజ్య వారసులుగా ఉండటానికి మరి ప్రభువారు మనల్ని ప్రేమించి తాను మరి బలిగాను అర్పణగాను అర్పించుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది 3వది ప్రాముఖ్యమైనటువంటి మాట. మనము పరిమళ వాసనగా ఉండటానికి తాను అర్పించుకున్నటువంటి ప్రేమ ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఇది త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఎందుకంటే యోహాను సువార్తలో మరి 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు.
నేను నా గొర్రెలను ప్రేమించుచున్నాను అంటూ ఉన్నాడు. నేను నా గొర్రెలను ప్రేమించి వాటి కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అనేటువంటి మాట, నా ప్రాణము పెట్టి మరలా తిరిగి తీసుకుంటున్నాను అనేటువంటి మాట కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మన మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అనేటువంటి ప్రభువారు పలికినటువంటి మాటగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే నీవు నేను దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఒక మంచి శ్రేష్టమైనటువంటి జీవితం జీవించడానికి మరి ప్రభువారు మన కొరకు తను తాను మరి బలి అర్పణగా అర్పించుకున్నటువంటి ఆ ప్రేమను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నీవు ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే నీవు ధన్యుడివే. నీవు ఒకవేళ ఆ ప్రభు యొక్క ప్రేమ నీలో ఫలించకపోయినట్లయితే ఇంకా నీ జీవితం దుర్వాసన వెదజల్లుతున్నటువంటి జీవితమే. ఒకవేళ ఆ ప్రభు యొక్క ప్రేమ నీలో ఫలించగలిగినట్లయితే మరి పరిమళ వాసనగా ఉండటకు దేవుని కృప నీ పట్ల వెల్లడపరచబడినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లలు 4వదిగా చివరిగా ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వదిగా మరి పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జ్ఞానమునకు మించినటువంటి ఆ క్రీస్తు ప్రేమను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి ఏపీసీలకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగినట్లయితే ఇక్కడ అంటాడు కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవాడు కావాలనియు ప్రార్థించుచున్నాను అనేటువంటి మాట ఆ పౌలు భక్తుడు మరి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఈరోజు ప్రతి నరుడు కూడా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఒకవేళ నీవు దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే, ఆయన ప్రేమలో నీ జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే నీవు ఎదుటివారిని ద్వేషించేటువంటి స్థితిలో ఉండవు. ఎదుటివారి పట్ల ఒక మంచి సహృదయం కలిగినటువంటి వాడిగా, మరి ఎదుటివారి యొక్క ఆ కష్ట నష్టాల్లో పాల్గొనేటువంటి వాడుగా ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు నేను ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నాను. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఆ ప్రేమ మరి ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు ఎంతో మరి ఆ యొక్క ప్రేమను తెలుసుకోవడానికి మరి ప్రయత్నించుచున్నాను. అందుకే ఇక్కడ అంటాడు కదా, అది జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అంటాడు. మన యొక్క జ్ఞానమునకు మించినటువంటిది. మన జ్ఞానము పరిమితమైనటువంటిదే, కానీ దేవుని యొక్క జ్ఞానము అపరిమితమైనటువంటిది. మన ప్రేమ పరిమితమైనటువంటిదే, కానీ దేవుని యొక్క ప్రేమ అపరిమితమైనటువంటిది. ఆ అపరిమితమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును తెలుసుకోవడానికి ఈరోజు శక్తి గలవారై ఉండాలి అనేటువంటి మాట మరి పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అగాపే దేవుని యొక్క ప్రేమ. ఈ దేవుని ప్రేమ హద్దులు లేనటువంటి, అవధులు లేనటువంటి ప్రేమగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే పిల్లరా, దేవుని యొక్క ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అయినప్పటికీ కూడా ఆ ప్రేమ మన పట్ల వెల్లడపరచబడి ఉన్నది. ఆ ప్రేమను నిజంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమకు ఒక సాక్షిగా, ఆ ప్రేమకు ఒక బానిసగా, ఆ ప్రేమకు మరి బాధ్యుడిగా ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రేమ ఖైదీగా ఒక విధంగా క్రీస్తు యేసుకు నేను ఖైదీనై ఉన్నాను అంటాడు. అంటే ఆయన ప్రేమకు నేను ఖైదీనైపోయాను, ఆయన ప్రేమకు నేను దాసోహం అయిపోయాను, ఆయన ప్రేమకు నేను లోబడిపోయాను, ఆయన ప్రేమలో నేను మరి నా జీవితాన్ని కొనసాగించాను. అంటే దేవుని యొక్క ప్రేమ అంత శ్రేష్టమైనటువంటిది. ఈ లోకం అంతటిలో కూడా నిజంగా చెప్పాలి అంటే ఈరోజు మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము, కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ జీవితము ధన్యమే. ఆ ప్రేమను గుర్తెరగగలిగితే ఆ జీవితము ధన్యమే. ఒకవేళ నువ్వు ఆయన ప్రేమించగలిగితే పాపం అనేటువంటిది నీలో ఉండదు అనేటువంటి మాట, అసలు పాపానికి నీలో స్థానమే లేదనేటువంటి మాట కూడా ఈరోజు బాహుటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లరా, దేవుని ప్రేమ కలిగి జీవించడానికి మనం అందరం కూడా ప్రయాసపడదాం. అట్టి రీతిలో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. మరలా ఈ దేవుని ప్రేమలో ఉన్నటువంటి మరలా ప్రాముఖ్యమైనటువంటి 2వ భాగాన్ని మరలా మనము మరుసటి దినాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదటి భాగంగా దేవుని ప్రేమను కలిగి జీవించండి అనే దానిలో మొదటి భాగంగా మరి దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఈరోజు మనం ధ్యానించుకుందాం. అదే సమయంలో పిల్లరా, మరలా దేవుని ప్రేమను కలిగి గొప్ప పరిచర్య చేసినటువంటి మరి భక్తుల యొక్క జీవితాలను, అంటే దేవుని ప్రేమకు సాదృశ్యంగా
మరి దేవుని ప్రేమ కలిగి ఈ లోకములు గొప్ప పరిచర్య చేసినటువంటి భక్తుల యొక్క జీవితాలను కూడా మరలా మనం ధ్యానించుకుందాం రెండవ భాగంలో. మరి అప్పటి వరకు దేవుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క రెక్కల చోటన భద్రపరిచి కాచి కాపాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరలా ఇటు రీతిగా ప్రభా మరికొద్ది సమయము మీ మహోన్నతమైనటువంటి ప్రేమను నాయన మేము ధ్యానించుకునటానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీ ప్రేమను నాయన మరి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానము ప్రభా ఈ లోకంలో మాకు లేదు, కానీ ఆ ప్రేమను ప్రభా గుర్తిరిగి జీవించడానికి మేము మిమ్మల్ని అడిగినప్పుడు అవసరమైనటువంటి జ్ఞానమును ప్రభా మీరు మాకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభా, ఈ లోకంలో మా జీవితాలు ఎన్నికలైనటువంటి జీవితాలే. ఈ ఎన్నికలైనటువంటి జీవితాలను ప్రభా మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించినటువంటి ప్రేమ మా పట్ల మీరు ఆనాడే మీ ప్రేమను ప్రభా వెల్లడపరచబడినట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో నాయన, క్రీస్తులో మమ్మల్ని బ్రతికించినటువంటి ప్రేమ మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ. నీ రాజ్యంలోనికి నడిపించడానికి ప్రభా మరి ఇదిగోనైనా మీరు మమ్మల్ని ముందుగానే ప్రేమించి నీ కుమారుని పంపించి నీ కుమారుని మరణం ద్వారా మమ్మల్ని బ్రతికింప చేసినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ప్రేమను నాయన మేము ధ్యానించినటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. మాలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు బట్టి నాయన ఒక పాపపు దుర్వాసన మా జీవితంలో నుండి మరి వెల్లడ అవుతున్నటువంటి సమయంలో నాయన ఆ యొక్క దుర్వాసన పారదోలటానికి పరిమళ వాసనంగా మా జీవితాలను మార్చుటకు నాయన ఇదిగో ప్రభా మరి నాయన మరి బలిగాను అర్పించుకున్నటువంటి క్రీస్తు ప్రేమను ప్రభా ధ్యానించుకున్నటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రభా, అట్టి ప్రేమను నాయన కలిగి ఉండటానికి జ్ఞానములకు మించినటువంటి ఆ క్రీస్తు ప్రేమను మేము తెలుసుకునటానికి నీ కృపను అనుగ్రహించండి. ఆ ప్రేమకు అనుకూలంగా మా జీవితాలను ప్రభా మేము కొనసాగించుకునడానికి నాయన నీ కృపను మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ వాక్యంని ఎందరైతే వినొచ్చు ఉన్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి దేవుని యొక్క ప్రేమలో వారి జీవితాలు కట్టబడుటకు నాటబడుటకు దేవుని ప్రేమలో వారి ఎదుగుటకు బలపట్టుకునైనా నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి సిలువ సాక్షులుగా ప్రభు ఈ లోకంలో మా జీవితాలు కొనసాగించడం నీ కృపను అనుగ్రహించండి ప్రభా. మరి ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుని యేసు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము దేవుని బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా నిత్యము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మరొక పర్యాయము ఇటు రీతిగా ఈ విధంగానే దేవుని యొక్క ప్రేమను గురించి రెండవ భాగంలో కొన్ని సత్యాలను కొన్ని జీవపు మాటలను ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. అప్పటి వరకు దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.